రసవత్తరంగా ఉప ఎన్నిక ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి మోహరించిన ప్రధాన పార్టీలో పదాతి దళాలు కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట. సో మాగంటి సునీత, నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి. సో మొత్తానికి బీఆర్ఎస్ ఇది జూబ్లీహిల్ సిట్టింగ్ స్థానం. మొత్తానికి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోబోతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ప్రజాభిప్రాయాలు బయటికి వస్తున్నాయి. ప్రజాభిప్రాయాలు మొత్తానికి జూబ్లీ థ్రిల్స్ ఉంది కదా, ఆ ముగ్గురిట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుందనే చర్చలు, మాటలు ప్రజల నుంచి బయటకు వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు గెలుపు సునాయాసమని. అక్కడ మనకందిన సమాచారం మాత్రం భారీ మెజార్టీతో అక్కడ ఆయన బీసీ బిడ్డ, ఆయన రౌడీ అని ముద్ర వేసినారు. ప్రజల్లో ఒక సెంటిమెంట్గా పోయింది. అదేవిధంగా అక్కడ యువత ఉంది. యువత మొత్తం ఈయనకు అందుబాటులో ఉన్నట్టు, ఈయన వైపు చూస్తున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. సో మరి ఏది ఏమైనా ఇంకోటి ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు మెజార్టీ వస్తుందా, నవీన్ యాదవ్ గెలవబోతున్నారా, మాగంటి సునీత ఇక్కడ సెంటిమెంట్ ఈమె మీద ఉండాల్సింది కానీ ఈయన నవీన్ యాదవ్కు సెంటిమెంట్ మళ్ళినట్టు కనిపిస్తుంది. సో మరి మూడు సార్లు జరగని అభివృద్ధి ఇప్పుడు 4వసారి అది కూడా ఆమె సత్యమాన్ని చేయగలుగుతుందా అని ప్రజల్లో కూడా ఒక ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఎలక్షన్ 6 రోజులు ఉన్నట్టు సమయం చూడాలి. మరి ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్.